ఎల్బీనగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి మద్దతుగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. పనామా నుండి భారీ ర్యాలీగా వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై కేసీఆర్పై నిప్పులు చెల్లిరేగా ఈటెల గజ్వేల్లో నామినేషన్ వేస్తే బీజేపీ ఉందా ఇక్కడ వేశారు అని ప్రశ్నించారు. ఈటెలకి పరిచయం అక్కర్లేదు, తాను ఎక్కడ ఉంటే అక్కడ విజయమే అని ఈటెల అన్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మా ఊరిలో చాలా మంది పేదలు ఉన్నారు, చాలా మంది దళితులు ఉన్నారు, చాలా మంది ఎస్సీ బీసీలు ఉన్నారు. వీరందరి అభ్యున్నతి కోసం ఏదైనా చేయాలని చెప్పేసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి కూడా ఉన్నంతలో అనేక కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోయినా. ఏ రోజు అధికారం కోసము నేను ఆరాడపడలేదు, ఏ రోజు అధికారం కోసము నేను లాలూచి కానీ లేకపోతే ఇంకో విషయం కానీ ఏ రోజు నేను ఆరాడపడలేదు, అటువైపు చూడలేదు. ఖచ్చితంగా వస్తే న్యాయబద్ధంగా మీ అందరి ఆశీర్వాదంతో రావాలి. ఆ రోజే మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని భగవంతుని వేడుకున్నా తప్ప ఈరోజు ఓడిపోయినాను కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గి లేకపోతే డిప్రెషన్తోనో లేకపోతే మనస్తాపంతోనో ఎక్కడ కూడా ఇంట్లో కూర్చునే ప్రయత్నం చేయలేదు. ఓడిపోయినప్పుడల్లా రెట్టింపు ఉత్సాహంతో నేను ఎక్కడో పొరపాటు చేస్తా ఉన్నాను, ఇంకా నేను తెలుసుకోవాల్సి ఉన్నది, ఇంకా తెలుసుకుంటా, ఇంకా వాళ్ళ ఆశీర్వాదం పొందుతాను, వాళ్ళ సమస్యల గురించి ఇంకా పోరాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు ఇంకా అవకాశం రాలేదని చూసిన తప్ప నాకు అధికారం రాలేదు, నేను గెలవలేకపోతా ఉన్నాను, నేను అధికారం నుంచి తప్పుకునే ప్రయత్నం మాత్రం ఏ రోజు ప్రయత్నం చేయలేదు. జిహెచ్ఎంసీ పరిధిలో భారతీయ జనతా పార్టీ చాలా బలోపేతంగా మొదలుంచింది. గతంలో అనేక సార్లు హైదరాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచింది. మొన్న కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 ఉంటే 11 గెలిచినట్టు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా బలోపేతంగా ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగారెడ్డి గారిని వారిని పోటీ చేయించడం జరుగుతోంది. ఈ దఫా 600 బీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని రంగారెడ్డి గారిని నిండు మనసుతో ఆశ్రయించాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి క్రెడిబిలిటీ ఉన్న లీడర్ కావచ్చు, ఏదైనా హామీ ఇస్తే అమలు చేసే కెపాసిటీ ఉన్న లీడర్ కాబట్టి ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది. దాంతో 52% ఉన్న బీసీ కులాలు మళ్ళీ ఇట్లాంటి అవకాశం ఎప్పుడు రాదు. జెండాలను పక్కకు పెట్టి పార్టీలను పక్కకు పెట్టి నరేంద్ర మోడీ గారు చూపిన మార్గంలో ప్రయాణిద్దాం, భారతీయ జనతా పార్టీ గెలిపిద్దామనేటువంటి భావన ఉన్నది. 30 సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి మాదిగా ఏబీసీల వర్గీకరణ విషయంలో కూడా మొన్న మీరు చూసిండ్రు, ఎంత గొప్ప సభ జరిగింది, ఎంత ఆశీర్వాదం దొరికిందో. ఇలా ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి మందకృష్ణ గారి నాయకత్వంలో ఇలా వాళ్ళు బయలుదేరుతారు. ఏది ఏమైనా వచ్చే 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ కూడా భారతీయ